డాక్టర్ గారు, ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తే సెక్స్ ఫీలింగ్స్ తగ్గిపోతాయా? తిరిగి ఫీలింగ్స్ రావాలంటే ఎలా? ఆపరేషన్, గర్భసంచి తీసేయడం అన్నమాట. కొంతమంది ఏమంటారు, బిడ్డ సంచి పేగు తీశారండి అంటారు. అంటే గర్భాశయం తీసేయడం. దీన్ని వైద్య భాషలో ఏమంటారంటే హిస్టెక్టమీ అంటారు. హిస్టెక్టమీ 2 రకాలుగా ఉంటుంది. కేవలం యుట్రస్ని అంటే గర్భసంచిని మాత్రమే తీసేసి ఆపరేషన్. ఓవరీస్ మామూలుగా ఉంటాయి, దానికి సంబంధించి అటాచ్ అయి ఉంటాయి. ఆ ఓవరీస్ మాత్రం అలాగ ఉంటాయి. ఆ ఓవరీస్లోంచే స్త్రీలకు సంబంధించిన హార్మోన్లు ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ మామూలుగా. కొంతమందికి టోటల్ హిస్టెక్టమీ అంటాం. వాళ్ళకి ఏంటంటే ఆ ఓవరీస్ని కూడా తీసేస్తారు. ఎందుకంటే కొంతమందికి ఓవరీస్ చెడిపోయి ఉంటాయి, ఒక్కోసారి వదిలేస్తే క్యాన్సర్ కింద మారడానికి అవకాశం ఉంది. అంటే టోటల్ హిస్టెక్టమీ అంటాం. ఎప్పుడైతే ఓవరీస్ 2 ఓవర్స్ని గర్భాశయాన్ని మొత్తం తీసేస్తే దాన్ని టోటల్ హిస్టెక్టమీ అంటాం టోటల్గా. అలాంటి కేసుల్లో ఇక వాళ్ళల్లో మరి మామూలుగా అధిక మోతాదులో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ తయారు లేకుండా పోతాయి. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అదే హిస్టెక్టమీ మామూలుగా చేసేది ఏంటంటే ఎక్కువ మందికి వీలైనంత వరకు ఓవరీస్ని తీరు, వీటిని అండాశయాలంట తీరు. ఎందుకంటే హార్మోన్స్ ఉండాలి కనుక తీయరు. ఒక్కోసారి ఒకటి తీస్తారు, ఒకటి ఉంచుతారు. ఏదో చెడిపోతుంది అనుకుందేమో తీసేస్తారు, బాగానే ఉందని ఉంచుతారు. సాధారణంగా జరిగేది అంతే. ఒకవేళ ఒకటి తీసేసినా రెండోది మాత్రం పనిచేసే దాన్ని జాగ్రత్తగా ఉంచుతారు. అప్పుడు కూడా ఏం ఇబ్బంది ఉండదు. అంచేది మామూలుగా హిస్టెక్టమీ అంటే బిడ్డ సంచి పేగు తీసేసిన ఆపరేషన్లో స్త్రీలలో సెక్స్ సంబంధించిన ఏ రకంగా కూడా ఇబ్బంది రాదు. వాళ్ళలో సెక్షువల్ ఫీలింగ్స్ మామూలుగానే ఉంటాయి. సెక్షువల్ ఫీలింగ్స్ మామూలుగానే ఉంటాయి. వాళ్ళకి డిజైర్ మారుగా ఉంటుంది, ఎరోజల్ మారుగా ఉంటుంది, ఆర్గజం అంటే సుఖప్రాప్తి పొందని మారుగా ఉంటుంది, అన్నీ మారుగా ఉంటాయి. అంతకుముందు ఏ రకంగా వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయో హిస్టెక్టమీ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అలాగే ఉంటాయి. సాధారణంగా ఆపరేషన్ చేసినట్టు 6 నుంచి 8 వారాల్లో టోటల్గా అక్కడంతా నార్మల్ అయిపోతుంది. మరి అంతా కట్ చేయడం అంతా ఉంటాయి కదండి. అంచేత 6 నుంచి 8 వారాలు పూర్తిగా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. హెల్త్ అక్కడ ఏ రకంగా కూడా ఆపరేషన్ చేసినటువంటి పచ్చి కానీ ఏమీ ఉండదు. కుట్లు మానిపోతాయి, ఏవేసి అన్నీ బాగానే ఉంటాయి. అంచేత ఆపరేషన్ ఏంటి 3 మాసాల నుంచి మామూలుగా సెక్స్లో పాల్గొనవచ్చు. ఎటువంటి ఇబ్బంది రాదు. వాళ్ళలో అంతకుముందు ఏ విధంగా సెక్స్లో పాల్గొడు, ఏ విధంగా వాళ్ళకి ఏ రకమైన ఫీలింగ్స్ ఉంటాయో అదే విధంగా వాళ్ళలో ఫీలింగ్స్ ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏమాత్రం తేడా రాదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరైనా నాకు ఆపరేషన్ అయింది, నాకు ఇంకా ఫీలింగ్స్ ఊరికైతే డిప్రెషన్ పెడితే లేనట్లు అనిపించాల్సిందే తప్ప మామూలుగా ఉంటాయి. కొంతమంది అయితే ఆపరేషన్ అయ్యాక ఇంకా రెచ్చిపోతారు. ఎందుకంటే అంతకుముందు బ్లీడింగ్ ఎక్కువయ్యి మెనరేజియా ఉండి ఇతర బాధలు ఉండి చాలా బాధపడేవాళ్ళు ఆపరేషన్ అన్నీ పోతాయి, తీసేస్తారు కదా. లేక హాయిగా ఉండి అబ్బా ఎంత బాగుందని చెప్పేసి అంతకుముందు లేని సుఖాన్ని ఎక్కువ పొందుతారు వాళ్ళు. ఆరోగ్యం సుఖప్రాప్తి కూడా బాగుంటుంది. ఎందుకని వదిలిపోయింది బాధ. ఆ కొండండి తీసి పారేశారు, అంత వాచిపోయిన ఇవన్నీ తీసి పారేశారు. ట్యూబులు తీశారు, గడ్డలు తీశారు, అన్నీ తీసేశారు. చక్కగా గర్భసంచి తీయడం కదా, గర్భసంచి పక్కన చీమగడ్డలు ఉంటాయి, అవన్నీ తీసేస్తారు మొత్తం. ఆ వాపులు ఫైబ్రాయిడ్స్ అన్నీ మొత్తం పోతాయి. అంచేత చాలా ఫ్రీగా అయిపోతారు. లేడీస్ హిస్టెక్టమీ అయిపోయి చాలామంది ఫ్రీ అయిపోతారు. అంతకుముందు సెక్స్లో పేరుకు పాల్గొంటారు, భర్త కోసం పాల్గొంటారు, కానీ చాలా అనీజినెస్ ఫీల్ అవుతారు, లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తారన్నమాట. అంచేత స్త్రీలలో హిస్టెక్టమీ ఆపరేషన్ అయితే మాత్రం అంతకుముందు ఉండే సెక్షువల్ ఫీలింగ్స్ ఏమీ పోవు, ఎంజాయ్మెంట్ ఏది పోదు. కానీ ఎవరికైతే 2 ఓవరీస్ తీసేస్తారో వాళ్ళు ఈస్ట్రోజన్ తగ్గిపోయి వాళ్ళు కొంత మెనోపాజల్ సిమ్టమ్స్ లాగా వచ్చి వాళ్ళు కొన్ని బాధలు సెక్స్లో పాల్గొంటే డ్రై విజయన. ఎందుకంటే ఈస్ట్రోజన్ ఉన్నప్పుడే విజయన చక్కగా లేయర్స్ చక్కగా ఉంటాయి, సెక్రిషన్స్ బాగుంటాయి. ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ సైకిల్స్ ఉండకపోతే యూరిన్ లోపల పొరలు పల్చర్ అయిపోతాయి. యూరిన్లో సెక్స్లో పాల్గొంటే నిప్పు అనిపిస్తుంది, డ్రై అనిపిస్తుంది. మగవాడు కూడా పురుషునికి కూడా ఆయనతో సెక్స్లో పాల్గొన్నప్పుడు మగవాడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే డ్రైనెస్ వచ్చేస్తుంది.
అది ఈ బాధలు మామూలుగా ఉంటాయి. అవన్నీ కూడా మావుతాయి. అలా ఏది 2 ఓవరీస్ తీసేసినప్పుడు, 1 ఓవరీ తీసే కదా, 2 ఓవరీస్ తీసేసినప్పుడు అలాంటి కేసుల్లోనే వాళ్ళు కొద్దిగా ఎర్లీగా మెనోపాజ్ రావడం, మెనోపాజ్ సెంటర్స్ లాగా ఒంట్లో వేడి పొగలు రావడం, వేడి ఆవిరి రావడం, చెమటలు పోయడం, అనేది ఉండడం, డిప్రెషన్ రావడం, ఇవన్నీ కొంతమందికి, అందరికి కాదు, కొద్దిమందికి మాత్రం 2 ఓవర్స్ చేసే మెనోపాజ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంతకంటే అదర్వైజ్ మామూలుగా లేడీస్ ఇష్టం. అలాగే పురుషుడు కూడా ఆమెతో సెక్స్లో పాల్గొంటే ఏ రకం తేడా కనబడదు. ఇష్టం కాకముందు ఏ రకంగా ఉందో ఇష్టం అయ్యాక కూడా అలాగే ఉంటుంది. కానీ మగవాడికి ఆమెకి అది తీసేశారు కనుక మగవాడికి అనుభూతులు ఏదో తేడాలని మగవాడికి ఉండదు, ఆడవాడికి ఉండదు, ఎవ్వరికి. ఎందుకంటే సెక్స్లో సుఖం ఇచ్చేయండి అన్నీ కూడా, అది జీస్పాట్ అలాగ ఉంటుంది, క్లైటోస్ అలాగ ఉంటుంది, అక్కడ నరాలని కామనాలని అలాగ ఉంటాయి. ఏమి తేడా ఇంకెందుకు వస్తుందండి, ఏమి రాదు. అంచేత ఏమి ఉండదు. హిస్టెరెక్టమీ అంటే గర్భసంచి తీసేసే ఆపరేషన్ వల్ల ఏ రకమైన స్త్రీలలో తేడా రాదు. కేవలం ఓవరీస్ 2 తీసేసినప్పుడే కొంచెం తేడా రావడం, కొంతమంది రావడానికి అవకాశం ఉంది, అంతే. ఇంకే కాదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. హార్మోన్ హెచ్ఆర్ చేస్తే అప్పుడు వాళ్ళు కూడా మామూలుగా ఉంటారు. అంతేగాని ఎప్పుడు పర్మనెంట్ పోతుందని కాదు, హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ చేసేస్తే వాళ్ళు కూడా మామూలుగానే ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.